ఇప్పుడున్న సమాజంలో మనుషులకి విలువ అనేది కూడా డబ్బుల్ని పట్టొస్తుందనో లేదా చూసేదని అంటే ఎవరన్నా ఒకళ్ళు మంచిగా ఉండాలన్నా వాళ్ళు ఉండడం కూడా కష్టంగానే వాళ్ళకి అనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే నాకు కాదమ్మా, ఒక నలుగురు పక్క వాళ్ళు చెడుగా ఉన్నారు, నేను ఒక్కటి మంచివాడు ఉండాలనుకోండి, నేనే తక్కువగా నేను ఇలా వాళ్ళకంటే అనేది మనిషి గిల్టీ ఫీల్ వచ్చేసి. అంటే ఇప్పుడు ఒక కార్ లో వెళ్తేనే ఒక విలువ, ఒక ఫోన్ ఏ ఫోన్ వాడుతున్నారు, ఏ బ్రాండెడ్ బట్టలు వేసుకున్నారు, వీటిని బట్టే విలువిస్తున్నారు. ఇవి ఎలా అయినా మెయింటైన్ చేయాలని ఉన్న తాహతకు మించి చెయ్యాలి అని అనుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే, ఒక మంచి కారులో నుంచి దిగాడు అనుకో, కారు ఏంటంటే అది ఇతనికి అహంకారం కోసం కొంటారు. కారులో దిగినప్పుడు మంచి కారు వచ్చే పని ఈయన చూడరు, కారుని చూస్తారు. ఏదైతే నన్ను చూడాలనుకున్నారు కారుని చూస్తారు. ఇప్పుడు మంచి బంగారం ఉంటే అందరూ చూస్తారు అనుకో, అప్పుడు ఈయన లేడు బంగారం చూస్తారు. అర్థమైందా? ₹1,00,000 చీర కట్టున్నారు అనుకో, మీరు ఉచితంగా చీర ఎక్కడ కొన్నారంటే చీర చూస్తారు, నిన్ను చూడరు. ఏదైతే అది ఉంటే నన్ను అనుకున్నారు, వస్తువు అయితే నన్ను డామిని చేస్తున్నారో ప్రతి ఆకర్షణ మొత్తం వస్తువు మీదకి వెళ్తుంది. మనిషి అసలు ఉంటాడు అక్కడ. అప్పుడు నువ్వు కావాలా జనానికి, నీ వస్తువులు కావాలన్నట్టు డిస్కస్. కానీ ఇప్పుడు నిజంగానే ఆ రెండిట్లో ఏం కావాలనేది ఎవరికి కన్ఫ్యూజన్ ఉంది కదా, అదే అర్థం కావట్లేదు. కన్ఫ్యూజన్ వల్లే దానికి నాకు అదే పర్ఫెక్ట్ అనుకుంటున్నారు జనం. ఏ లేదమ్మా, భౌతికవాదం కనిపించాలి, ఆత్మస్థితి కనిపించదు. కానీ వీటన్నిటికంటే అతీతమైన కాస్ట్లీ, అతీతమైన ఒక వజ్రం లాంటిది అది, కానీ కనిపించదు. ఇప్పుడు మనిషి ఏం చేస్తాడంటే, కనిపించిన దానికోసం నేను ఎందుకు పాకులాడాలి, కనిపించే ప్రపంచం మీద వెళ్ళాలి కదా అని ఉద్దేశంతో ధ్యానానికి రామంటే ఎవరు రారు. కళ్ళు మూసుకోండి అంటే చాలా మంది కళ్ళు మూసుకుంటే లేనిపోయిన పాత గొడవలు అన్ని అయ్యి వాళ్ళని అన్ని వచ్చేసి వెళ్ళిపోతారు.